కాంగ్రెస్ సర్కారుపై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనపై మరింత సమాచారం ప్రతినిధి యాసర్ హుస్సేన్ అందిస్తారు. రేవంత్ రెడ్డి సర్కార్పై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు దుర్భరంగా మారాయని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా ఇవాళ ఇందిరా పార్క్ వేదికగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తమ బతుకులు ఆగమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వేదికగా నిరసన చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాము. భద్రత లేని ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి, మా గొంతు వినాలి, మా హక్కులు మాకు ఇవ్వాలని ప్రధానంగా కోరుతూ ఇవాళ ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద అయితే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమకు వేతనాలు కూడా సరిగా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉద్యోగాలు తీసేయడం కాదు, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా వాళ్ళు కోరుతున్నారు. మనతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మణ్ ఉన్నారు. ప్రధానంగా లక్ష్మణ్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏమిటి? మీరు ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారు, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ వేదికగా మేము నిరసన కార్యక్రమాలు చేయబోతా ఉన్నాము. మొదటిగా మౌన ప్రదర్శన చేస్తూ ఉన్నాము, ఆ తర్వాత ఒంటికాల్ ప్రదర్శన చేయబోతా ఉన్నాము. ఒంటికాల్ ప్రదర్శన అనంతరం మేము అర్ధనగ్న ప్రదర్శన చేసి భిక్షాటన చేయబోతా ఉన్నాం. ఎందుకు మేము ఇవాళ భిక్షాటన స్థాయికి దిగదాని అంటే గత 2 సంవత్సరాల పైచిలకు నుంచి ప్రభుత్వము ఏజెన్సీ విధానాలను పూర్తిగా రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తా అని చెప్పి ఇవాళకి 2 సంవత్సరాలు దాటిపోయింది. అయినా ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఇంకా మీరు మార్చి 31 తర్వాత కూడా మళ్ళీ ఏజెన్సీలను తీసుకురావాలన్న ఆలోచనలో ఉంది. దానికి గాను మొన్న 18వ తారీఖు ఒక సర్క్యులర్ ఇచ్చి ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మళ్ళీ మీరు ఎన్వాల్ చేసుకోమని చెప్పి అన్నది. అంటే 5 లక్షల మంది పై చిలుకులు ఇది మోసపూరితమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ఎప్పుడైతే సర్క్యులర్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ మీరు ఈ రేవంత్ రెడ్డి గారు సూటికి ఒకటి అడుగుతా ఉన్నాం. మీరు ఇవాళ సినిమా హీరోలకు మీరు సమయం ఇస్తున్నారు, ఛాన్స్ ఇవ్వడానికి పోతున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళకు పోతా ఉన్నారు. ఇవాళ మెస్సీ ఆటగారు వస్తే ఫుట్బాల్ ఆడటానికి మీరు సమయం ఇచ్చారు. కానీ 5 లక్షల మంది పైచులకు అవుట్సోర్స్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నాము, రాష్ట్ర కమిటీగా 50 మంది ఉన్నాము. మీరు ఈ సమస్యని పరిష్కరించలేనంత స్థితిలో ఉన్నారా? అంటే ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకున్నారు. ఆ రోజు మీరు ప్రజాప్రభుత్వంలో అక్కడ మొత్తం కంచెలు బద్దలు కొట్టి ఇక మాది ప్రజాప్రభుత్వం అని చెప్పారు కదా. ఎక్కడ ప్రజాప్రభుత్వాన్ని సూటిగా కూడా మేము ఇవాళ ఇందిరా పార్క్ వేదికగా అడుగుతా ఉన్నాం. 31 తర్వాత మీరు ఏజెన్సీలను తీసుకొస్తే ఖచ్చితంగా మీరు ఏజెన్సీలతోని కుంభలాట జరిగిందనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే ఇందిరా పార్క్ వేదికగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మీ అన్ని చాలా చిన్న సమస్యలు ఒక కప్పు ఛాయ్ తాగేలోపు మీ సమస్యలు నెరవేరుతున్నారు. అంటే మేము ఈ సూటిగా అడుగుతా ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి మీరు ఒక కప్పు కాఫీ తాగలేకపోయారని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 11 నెలల పై చిలుకు లేవు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే 5 నెలల పై చిలుకు డిపార్ట్మెంట్లో, బీసీ వెల్ఫేర్లో 3 నెలల పై చిలుకు, ఇట్లా చాలా డిపార్ట్మెంట్లలో కనీసం ఇచ్చే 13,000 రూపాయలు కూడా ఇవాళ మాకు సరైన సమయానికి రాకపోతే మేము ఎట్లా బతకాలని అడుగుతున్నాం. ఇవాళ మీరు రెగ్యులర్ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిర్రు, డిఏలు ఇచ్చిర్రు, వాళ్ళకి హెల్త్ కార్డులు మంజూరు చేశారే. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి 5 లక్షల మంది పైచిలకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అసలు వెన్నుముకలాగున్న మీ ప్రభుత్వానికి మీరు ఇవాళ మేము గ్రామస్థాయి దాకా పనిచేస్తున్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వానికి అనేక అవార్డులు తీసుకుంటారు ఇవాళ. మరి అలాంటి చిన్న బతుకుల మీద ఎందుకు మమ్మల్ని ఇవాళ మీరు కొడతా ఉన్నారు? ఇవాళ ఫారెస్ట్లో బేస్ క్యాంపులో పనిచేసే ఉద్యోగస్తులు అందరూ కూడా అడవులకు పోయి పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చే జీతం 9,000, అవి కూడా సమయానికి రావు, ఈపీఎఫ్లు వేస్తాయి. హెల్త్ డిపార్ట్మెంట్లో ఇవాళ శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అందరూ కూడా వచ్చే 13,000 జీతాలు కూడా వాళ్ళకి వాళ్ళు లేని హాస్పిటల్స్ నడిపే పరిస్థితి ఉన్నదా? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది పైకి పోతే ప్రభుత్వం నడపగలుగుతుంది, ఈ అవస్థ ఉన్నదా? మరి ఇలాంటప్పుడు ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన ఉద్యోగస్తులు ఎవరు పనిచేస్తారో మీరు ఆలోచన చేసి మాకు న్యాయబద్ధమైన కోరిక నెరవేర్చమంటున్నాం. ఇంకొకటి విషయం, ఇక్కడ జిఎస్టీ కడుతున్నారని చెప్పి మేము స్పష్టంగా మీకు 18% జిఎస్టీ కడతా ఉన్నారు. మరి ఏజెన్సీలను మీరు తీసేస్తే జిఎస్టీ పేరు మీద 5,000 రూపాయలు మాకు ఉచితంగా మీరు ప్రభుత్వం కడుతున్నట్టే కదా. ఏజెన్సీ విధానం రద్దు చేస్తే 5,000 రూపాయలు మా ఉద్యోగస్తులకు ఇస్తే మా కుటుంబాలు బాగుపడతాయి కదా. ఇవాళ 13,000 రూపాయలు ఏ విధంగా బతకగలుగుతాం కూడా మేము ఉద్యోగస్తులను కూడా అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇవాళ మీకు అధికారం లేకపోతే రాష్ట్రం మొత్తం పాదయాత్రలు చేసి వీళ్ళు ఆయన దొంగ వీణ దొంగ దొరబ్బర్ దాంట్లో నుంచి వెళ్ళాడు అనేక రకాలుగా చెప్పి విమర్శలు చేసినటువంటి మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కూడా దాటింది కదా ప్రభుత్వం. మరి అధికారం లేనే మీరు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి మీకు
15 సంవత్సరాలు ఒక ఉద్యోగస్తులు పనిచేసి వాళ్ళు నిర్ధాంతరంగా మీరు వెళ్ళిపోండి మీకు పని లేదంటే ఎక్కడ ఉంది న్యాయం? మీరు ఓ రాజకీయం చేస్తుంది ఎక్కడైనా అర్థమవుతా ఉంది. రాబోయే రోజుల్లో ఇదే ఇందిరా పార్క్ వేదికగా మార్చి 14వ తారీఖున రాష్ట్రంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ ఏకం చేసి ఇవాళ మహాధరణ నిర్వహించబోతున్నాం. ఈరోజు మౌన ప్రదర్శనలో మేము రాష్ట్ర జేఏసీ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఒక 300 మంది పైచిలుకుతో ఇక్కడ చేస్తున్నాం. కానీ మహాధరణ మాత్రం ఒక 15-20 వేల మందితో ఇక్కడ చేయబోతున్నాం. ఇక ఇక్కడ కూడా మీరు ఏజెన్సీలను తీసుకొస్తే మాత్రం మేము కూడా ఢిల్లీలోనే రాహుల్ గాంధీతో తేల్చుకుంటానికి కూడా మేమందరం కూడా సిద్ధమైన. ఏప్రిల్ 11వ తారీఖున చలో ఢిల్లీ పోతున్నాం, రాహుల్ గాంధీని కలుస్తున్నాం, ఇక్కడ జరుగుతున్న వివరాలు ఇస్తాం, అక్కడే మా పోరాటాన్ని కూడా షురూ చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేసి చివరిగా చెప్పండి. చివరిగా ప్రభుత్వాన్ని మార్చి 31 తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీ విధానం అనేది ఏజెన్సీలను పూర్తిగా 700 పైచిలకు ఉన్న ఏజెన్సీలను పూర్తిగా రద్దు చేసి 5 లక్షల మంది పైచిలకు ఉద్యోగస్తులను కోరుకునే ఒకటి ఏజెన్సీని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించాలి, సమాన పనికి సమాన వేతనం అందించాలి. ఇవాళ మేము తీసుకుంటున్న జీతం 2020 సంవత్సరాలు పెంచిన జీతాలు తీసుకుంటున్నామండి. ఇవాళ 6 సంవత్సరాలు దాటిపోయింది. మాకేమి డిఏలు ఉండవు, టీఏలు ఉండవు, ఇంక్రిమెంట్లు ఉండవు, ఏముండవు. వచ్చే 13,000తో 6 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉంటాం. 6 సంవత్సరాల క్రితం రేట్లు ఎట్లున్నాయి, ఈ రోజు రేట్లు ఎట్లున్నాయి? అంత చిన్న బతుకులను మీరు హీనం చేస్తూ ఉన్నారు. ఇలా వద్దు, మాకు ఈ తెలంగాణ వద్దు, మేము కలిసి ఉంటా అన్నట్టు దగ్గర కార్పొరేషన్ ఏర్పడ్డది, ఉత్తరప్రదేశ్లో ఏర్పడ్డది, కర్ణాటకలో ఏర్పడ్డది. ఈ మరి తెచ్చుకున్న తెలంగాణలో మా బతుకులు ఇలా ఇందిరా పార్క్ వేదిక ధర్నా చేసే స్థాయికి దిగజారి కాబట్టి తక్షణమే మార్చి 31 తర్వాత ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో రద్దు చేసి మా కుటుంబాలందరూ కూడా ఆత్మగౌరవం ఇస్తారని చెప్పి మేము వేడుకుంటున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే కోరుతున్నారు. మరోవైపు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రధానంగా వేడుకుంటున్నారు. ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇప్పుడు మాట చెప్పారు. వెంటనే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.